మొన్నటి రోజున స్వాతంత్ర దినోత్సవం. భారతీయులందరూ కూడా ఇది నా దేశం అని గర్వంగా పూర్తి దేశభక్తి భావంతో జెండా ఎగురవేసేటువంటి రోజు. నిజంగా చెప్పుకుంటే ఆ రోజు ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు రాజకీయంగా కూడా అందరూ అధికారంతో సంబంధం లేకుండా జెండా ఎగురవేసిన సందర్భం మనందరం కూడా చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందరికీ భిన్నంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ రోజు అసలు ఎక్కడున్నారో కూడా కనపడలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దేశభక్తి కూడా లేదా, లేకపోతే ఎందుకు అని చెప్పేసి ఇదే అంశం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఎక్కడైనా మనం చూస్తుంటాం జెండా వందనం. ఆగస్టు 15 అంటే భారతీయులందరూ స్వేచ్ఛగా స్వాతంత్రం పొందిందని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దేశ ప్రజలందరికీ ఒక పండుగ. అటువంటి పండుగ రోజు కౌన్సిలర్ కావచ్చు, అధికారులు ఉన్నా లేకపోయినా స్థానికంగా స్కూల్స్లో ప్రతి ఒక్క చోట జరుపుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ రోజు కనపడిన కూడా కనపడలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జెండా ఎగురవేయడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగురవేయలేదంటే మీరేమంటారు? మువ్వన్నెల జెండాను చూస్తూ ఉంటే మనసు పులకరించిపోతూ ఉంటుంది. ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతూ ఉంటాయి మామూలుగానే. స్వాతంత్ర దినోత్సవం పండగ వస్తుంది అంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, తెలుసుకున్న విషయాలను నెమరు వేసుకునే అవకాశం, ఇది మన కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగఫలం. ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం. మనం ఈ విధంగా ఉండడానికి వాళ్ళు కారకులు. కనీసం ఈ రోజైనా వాళ్ళని స్మరించుకుందాం అని చెప్పి గుర్తు తెచ్చుకునే రోజు ఇది. అవును. ముఖ్యంగా రాజకీయ పార్టీలు అనేవి గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో, దేశం మీద ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఈ జాతీయ జెండాను ఎగరేస్తారు. దానికి సంబంధించినంత వరకు కూడా ఆ రోజు ఒక పవిత్ర దినంగా మనం భావిస్తాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఈ దేశం విదేశీయుల చేతుల్లో దోపిడీకి గుడిగా పడింది. దోచుకున్నంత వరకు దోచుకున్నారు, స్వాతంత్రాన్ని హరించారు, నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. మరి అలాంటి వాళ్ళ మీద యుద్ధం చేసి, అలాగే స్వతంత్ర పోరాటం చేసి గెలిచి ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నాము అంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అవసరం లేదు కదా. మామూలుగా స్వతంత్రం గురించి ఆలోచించేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు మంచి పనులు చేయాలనుకుంటారు, లేకపోతే రాష్ట్రం బాగుపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు, నిజాయితీగా పరిపాలన చేయాలనుకుంటారు, నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలనుకుంటారు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేను చెప్పిన ఆ లక్షణాలు ఏమీ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించేవాడు? నాకు దీనివల్ల ఏం ఉపయోగం, నేను ముఖ్యమంత్రిని అయితే నాకు ఎంత సంపాదన వస్తుంది, నేను శాసనసభ్యుని అయితే నాకు ఎంత సంపాదన వస్తుంది, దీని గురించే ఆలోచిస్తాడు. మరి ఆలోచించే వ్యక్తి ఈరోజు నిజంగానే నేనైతే అది అదృష్టంగానే భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి జాతీయ జెండాను ఎగరెత్తే జాతీయ జెండాకు అవమానమే. ఓకే, అలా అంటారా? నిస్సందేహంగా ఒక ఆర్థిక ఉగ్రవాది అలాంటి వ్యక్తి జాతీయ జెండా ఎగరేశాడు అంటే నిస్సందేహంగా అది జాతీయ జెండాకు అవమానమే. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్వాతంత్ర సమర యోధులు, నిజాయితీ పరులు, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఉండాలి? ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. మరి ప్రజలను దోచుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నామని చెప్పిన జెండా ఎగరేస్తుంటే జెండాకు అవమానమే కదా. ఓకే, అదే దేశ స్వాతంత్రాన్ని అవమానం చేసినట్టే కదా, దేశంలో రాజ్యాంగం యొక్క నియమ నిబంధనల్ని తొంగలో దొక్కినట్టే కదా. అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు నిస్సందేహంగా. ఏదైతే ఎన్నికల సంఘం ఉందో ఎన్నికల సంఘం తప్పు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్లే కదా. అలాంటి వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగానే చట్టాలను మార్చుకుంటారే తప్ప ఇలాంటి వాళ్ళని శిక్షించాలని వాళ్ళైతే ముందుకు అనుకోరుగా. కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతమంది త్యాగాలతోటి, ఎంతమంది ప్రాణ త్యాగాలతోటి మనకి స్వాతంత్రం వచ్చింది, ఎంతమంది పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది, ఎన్ని లక్షల మంది అసూలు బాశారు ఈ స్వతంత్ర పోరాటంలో, ఎంతమంది ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు, ప్రజా సమస్యల గురించి ఎవరు స్పందిస్తున్నారు, నిజమైన స్వాతంత్ర ఫలాలు మనకు అందిస్తున్నారా లేదనే భావన ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే వీధి రౌడీలు ఉంటారో, ఎవరైతే హంతకులు ఉంటారో, ఎవరైతే దోపిడీదారులు ఉంటారో
వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నన్ని రోజులు మనకి ఈ నరకం తప్పదు. ఓకే. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ పార్టీ అధ్యక్షుడు ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళని ఓడించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల ముందు చూసుకుంటే పులివెందుల రిజల్ట్ వచ్చినప్పుడు ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికప్పుడు ప్రజాస్వామ్యం అని, అంబేద్కర్ రాజ్యాంగం అని, దేశ విలువలని ఎన్నెన్నో మాట్లాడారు. అన్ని చెప్పినటువంటి వ్యక్తికి మరి జెండా ఎగురవేయాలన్న కనీస ఇంగితం లేదంటారా? చెప్తాడు కానీ చేయడు కదా, చేయాల్సిన అవసరం లేదు కదా, ఎవరు అడగరు కదా, శిక్షించట్లేదు కదా. మరి ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది అతను బయటకు వచ్చేసి? అంటే పరామర్శలకి పెళ్ళిళ్ళకి వెళ్ళారు. 11 సంవత్సరాల 10 నెలల 23 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. ఈరోజు అతను బెయిల్ మీద బయటకు వచ్చేసి ఎక్కడన్నా ఉందా ప్రపంచ చరిత్రలో? ఎక్కడన్నా ఉందా ప్రపంచ చరిత్రలో? వాళ్ళ పినతండ్రి గారు చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? 6 సంవత్సరాల 5 నెలల ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. మరి ఏం జరిగింది? ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, శిక్షలు వేయలేకపోతున్నారు కదా. అందుకని అలాంటి వ్యక్తులు అలా ప్రవర్తిస్తారంటున్నాను నేను. త్వరితగతిన నేరం చేసిన వాళ్ళకి శిక్షలు పడగలిగి తీర్పులు ఇవ్వగలిగితే కనీసం ప్రజా కోర్టులో అన్న తీర్పు. ఇప్పుడు అతను చేసిన అరాచకం 5 సంవత్సరాల్లో చూశారు. అంతకుముందు అతని పరిపాలన ఎలా ఉండదో చూడలేదు. అతను అవినీతి గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అధికారం ఇచ్చారు, చూశారు, ప్రజలు తిరస్కరించారు. అదే బాటలో ఉండాలి, అదే బాటలో ఉండాలి. తెలుగుదేశం కాకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాకపోతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోకూడదు. ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు సరైన వ్యక్తులు నిలబడ చోట నిలబడలేదో, అలాంటి వ్యక్తులు సరైన వ్యక్తులు కానప్పుడు వాళ్ళని ఓడించే బాధ్యత కూడా ప్రజలే తీసుకోవాలి. ప్రజలు మాత్రమే మార్చగలరు వీటిని. ఇలాంటి వాళ్ళు చట్ట ప్రతినిధులై ఉండి చట్టాలను తయారు చేసేవాళ్ళు చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఒకవేళ మార్చుకోలేకపోయినా చట్టాలు తన చేతుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా చేయగలరు. అంటే వాళ్ళకి శిక్షలు పడకుండా ఆపుకోగలుగుతున్నారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా, నిర్మోమాటంగా చట్టసభల్లోకి ప్రవేశం లేకుండా చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇలాంటి వాళ్ళు జెండా ఎగరేసే అవకాశం లేనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది మనకి మేలే అని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.